చెప్పిన హారిక నేను ఛానల్ ఆపేద్దాం అనుకుంటున్నా. బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి, వర్షితకు కూడా నచ్చలేదు. మా హస్బెండ్ ఇట్లా చనిపోయింది అని చెప్పేసి వీడియో పెడితే కూడా మీరు సింపతి కోసం నేను ఒక మెసేజ్ చదివిన అనమాట. అంటే యూస్ పోవట్లేవు అని చెప్పేసి సింపతి కోసము ఈ వ్యూస్ కోసము ఈ వీడియో చేసినారా అని చెప్పి ఎవడైతే పెట్టినాడో వాళ్ళకి చెప్తున్నాం అనమాట. సింపతి ఎందుకు ఏడుస్తాం? మాకు ఊరికే కళ్ళల్లో ఏమైనా గ్లిజరైజ్ వేసుకొని కూర్చున్నామా మేము ఏడవనికి? చాలా మంది అడిగినారు మీ డాడీ గురించి చెప్పండి ఏమైంది, ఆ విషయంతోనే చెప్పినా కానీ చెప్తుంటే ఏడుపు వచ్చేసింది. ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు, అట్లా అని చెప్పి కొంతమంది కామెంట్స్ పెడితే వాళ్ళకి బాధ అనిపించి వీడియోస్ చేయలేకపోతున్నారు. అది పెట్టేది ఒక ఆడదే, నాకు క్లారిటీగా స్పష్టంగా అర్థమవుతుంది. అది ఒక ఆడదే చెప్తున్నా కదా. బరాబర్ నా ఛానల్ కానీ కొంచెం మంచిగా హై పొజిషన్కి పోయి నేను కొంచెం నేను హెల్ప్ చేసే స్టేజ్లో ఉంటే ఫాదర్ లేని వాళ్ళకి నేను కంపల్సరీ హెల్ప్ చేస్తాను, ప్రామిస్ చెప్తున్నా. నీకు దమ్ముందా నా ముందుకు వచ్చి మాట్లాడు, నా ముందుకు వచ్చి కొట్లాడు, బరాబర్ కొట్లాడతా. వెల్కమ్ బ్యాక్ టు వర్ష క్యూటీ ఛానల్. సో గైస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే లాస్ట్ మీరు చూసుకున్నట్టయితే ఫ్యూ వీడియోస్ నుంచి అయితే వీళ్ళ ఛానల్లో అసలు వీడియోస్ కూడా రావట్లేవు. ఎందుకు అని చెప్పేసి నేను అడిగితే అక్క వాళ్ళు ఒకటొక రీజన్ చెప్పారు, మేము ఛానల్ ఆపేద్దాం అనుకుంటున్నాం, ఇంకా రన్ చేయాలి అని అనుకోవట్లే. అదేందక్క మీరు అంటే అంత మంచిగా స్టాండ్ తీసుకొని ఒక ఛానల్ రన్ చేస్తున్నారు కదా, ఇప్పుడు అట్లా మధ్యలో స్టాప్ చేయడం కరెక్ట్ కాదు కదా అని అంటే అక్క అంటుంది. చెప్పక ఎందుకు నేను చెప్పడం హారిక ఫోన్ చేసింది, ఏమైంది అక్క వీడియోలు చేస్తలేరు, వీడియోలు వస్తలేవు అని చెప్పేసి. 4 days 5 days అయిపోయింది ఛానల్లో వీడియో అప్లోడ్ అవుతలేదు, ఏమైంది అక్క అని ఫోన్ చేసింది హారిక. అయితే చెప్పిన హారిక నేను ఛానల్ ఆపేద్దాం అనుకుంటున్నా, బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి, వర్షితకు కూడా నచ్చలేదు. మేము ఛానల్ పెట్టుకునేందుకు అంటే మేమేదో వర్షిత కొంతమంది ఎవరికైనా ఫ్యాన్స్ ఉండొచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎవరైనా ఎట్లయినా చేయొచ్చు. ఛానల్ అంటేనే ఒకరి కంటెంట్ ఒకరు కాపీ చేస్తూనే ఉంటారు. కాపీ అన్నట్టు కాదు, ఇప్పుడు ఎవరికి నచ్చింది, ఎవరు చేసింది, ఎవరు దోచింది వాళ్ళకి చేస్తూనే ఉంటారు. అది కూడా మీరు వాళ్ళని చూసి కాపీ కొట్టిరు, వీళ్ళని చూసి కాపీ కొట్టిరు. ఆల్రెడీ కమెంట్స్లో అట్లా చెప్తున్నారు. ట్రూవర్స్ అనేసి ఒక పేజ్ నుంచి ఊకే కామెంట్స్ వస్తున్నాయి. మొన్న ఆ వీడియో మా హస్బెండ్ ఇట్లా చనిపోయింది అని చెప్పేసి వీడియో పెడితే కూడా మీరు సింపతి కోసం నేను ఒక మెసేజ్ చదివిన అనమాట. అంటే యూస్ పోవట్లేవు అని చెప్పేసి సింపతి కోసము ఈ వ్యూస్ కోసము ఈ వీడియో చేసినారా అని చెప్పి ఎవడైతే పెట్టినాడో వాళ్ళకి చెప్తున్నాం అనమాట. వ్యూస్ అట్లా పోవాలి అనుకుంటే చేసుకోవడానికి. కాకపోతే ప్రామిస్ చెప్తున్నా, చాలా మంది వర్షిత వాళ్ళ ఫాదర్ గురించి అడిగారు. చాలా మంది అంటే చాలా మంది ఆల్రెడీ ఒక్క వీడియోలో ఇమ్రాన్ అన్నతో చెప్పినాం ఆల్రెడీ. ఆ వీడియోలో అది ఎంతమంది చూసారు ఎంతమంది చూడలేదో మాకు తెలియదు. అంటే అన్న నేను మా మదర్ కడుపులో ఉన్నప్పుడు మా డాడీ చనిపోయినాను కూడా చెప్పినారు. ఆ వీడియో క్లారిటీ వచ్చిందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు చెప్పాలనుకుంటే సింపతి ఎందుకు ఏడుస్తాం? మాకు ఊరికే కళ్ళల్లో ఏమైనా గ్లిజరైజ్ వేసుకొని కూర్చున్నామా మేము ఏడవనికి? మాకేమవసరం చెప్పి ఏడవనికి? మాకెందుకు ఈ కహాని అంతా చెప్పాలి? సింపతి కోసము ఏడవాల్సిన అవసరం లేదు. కొట్టాలనుకుంటే మాటలతో కూడా సింపతి అనేది కొట్టొచ్చు. ఒక రియల్ ఎమోషనల్ ఒక ఫాదర్ గురించి చెప్తుంటే కూడా కొన్ని కామెంట్స్ ఎట్లా అంటే లేదు సింపతి కోసం కొడుతున్నారు, వ్యూస్ కోసం వీడియోస్ చేస్తున్నారు. చాలా మంది అడిగినారు మీ డాడీ గురించి చెప్పండి ఏమైంది, ఆ విషయంతోనే చెప్పినా కానీ చెప్తుంటే ఏడుపు వచ్చేసింది. చెప్తుంటేమో మీరు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు సింపతి కోసం ఒక 3-4 ఉన్నారు అని వెనకాల ఒక 3-4 ఉన్నంటే ఆ 3-4 కూడా తీసుకొచ్చి వీడియో నీకెందుకు అసలు? నేను ముగ్గురు అంటానో 4 అంటానో 10 మంది అంటానో, ఇగో ఒక తల్లిదన్నా కానీ కూతుర్ని మాత్రం పిల్లల్ని మాత్రం బాగా పెంచాలనుకుంటది. నీకు దమ్ముంటే నా ముందర వచ్చి మాట్లాడు. ట్రూవర్స్ పేజ్, యూట్యూబ్ పేజ్ ట్రూవర్స్, నా దగ్గరకు వచ్చి మాట్లాడు. నా దగ్గరకు వచ్చి నా ఎదురుగుండి మాట్లాడు నువ్వు, అప్పుడు నేను నిన్ను వదిలేస్తా. నువ్వు
కామెంట్స్ పెట్టుకుంటా సింపతి కోసం చేస్తుర్రా, దానికోసం నాకు నీలాగా అవసరమే లేదు సింపతి కోసం చేయడానికి. అర్థమైందా? ఒక ఇద్దరు అమ్మాయిలు సఫర్ అవుతూ ఫ్యామిలీ స్ట్రగుల్స్ తీసుకుంటూ స్టాండ్ తీసుకొని ఒక ఛానల్ రన్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం అవసరం? ఆమె జాబ్ చేసుకుంటూ స్టడీ చేసుకుంటూ అమ్మాయి స్కూల్ పోతూ అమ్మాయి ఏజ్ ఏంది అసలు ఒక వాళ్ళకి తెలిసింది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్నారు, అదంతే, అది అంతవరకే తీసుకోండి. అంతేగాని లేకపోతే స్కిప్ చేసేయండి. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లేదు. అంటే ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లా అని చెప్పి కొంతమంది కామెంట్స్ పెడితే వాళ్ళకి బాధ అనిపించి వీడియోస్ చేయలేకపోతున్నారు. అంటే చూడండి పాపం ఒకళ్ళ కడుపు మీద ఎప్పుడు కొట్టొద్దు, అది మంచి పద్ధతి కాదు. సో అనేది కొంచెం పెట్టే వాళ్ళు చూసి, మీ ఇంట్లో కూడా అక్క చెల్లెలు ఉంటారు, మీకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటది. సో ఆలోచించి, అది నా అనుమానం నిజమైతే అది ఒక ఆడదే, అది పెట్టేది ఒక ఆడదే. నాకు క్లారిటీగా స్పష్టంగా అర్థమవుతుంది, అది ఒక ఆడదే. మొగడైతే కాదు. ఇగో ఆడదానికి ఆడదే శత్రువు అంటారు, నాకు తెలుసు అది ఆడదే. చాలా పాజిటివ్ కమెంట్స్ కింద ఇప్పుడు నువ్వు పెట్టినావు బ్యాడ్ కామెంట్, ఓకే, నువ్వు బ్యాడ్ కామెంట్ పెట్టని సంబంధం నాకు సంబంధం లేదు, నువ్వు పెట్టినావు, ఓకే, అది నా వీడియోకి పెట్టినావు. నువ్వు ఎవరి వీడియో కన్నా పెడితే నేను రెస్పాండ్ కాకపోతుండే, నా వీడియోకి పెట్టుతున్నావు కాబట్టి నాకు రెస్పాండ్ అవ్వాలనిపిస్తుంది. ఇప్పుడు నిన్ను చూసి ఇంకొకటి పెడతాడు, ఆడిని చూసి ఇంకొకటి పెడతాడు, ఎంతని బేర్ చేసుకోవాలి? ఇప్పటికే మా పరిస్థితులు బాగాలేవు. ఎంతని బేర్ చేసుకుంటా పోవాలి చెప్పండి. ఆల్రెడీ పర్సనల్ లైఫ్ లో పర్సనల్ ఇష్యూస్ అని ఉంటాయి. కొత్త క్రియేట్ చేసి కొత్త మాటలన్నీ ఇంకా మనుషులని ఇది చేయకండి. ఆల్రెడీ ఇట్లున్న మనుషులని ఇంకా ఇది చేస్తే ఏమైపోతుంది పరిస్థితి? కొంచెం పెట్టే ముందు ఆలోచించబెట్టండి. నీకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, నీకు ఒక పేరెంట్స్ ఉంటారు. మంచిగానే ఉండే హారిక. ఏంటంటే ఇప్పుడు మొన్న వర్షిత, అంటే నిజంగా చెప్తున్నా, వర్షిత ఫంక్షన్ చేద్దామని అసలు నా మైండ్లోనే లేకుండే. అయ్యో నేను ఇంతవరకు దానికి ఒక బెస్ట్ మెమరీ ఏమి ఇవ్వలేకపోయినా. ఒక బర్త్డే వస్తే ఒక ఖాళీ నా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఒక 4-5 మంది వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఒక కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే వర్షిత అని చెప్పేసి, డెకరేషన్ లేదు, ఏం లేదు తెలుసా. నా బిడ్డకు ప్రామిస్ చెప్తున్నా, నాకు అంత బాధ అనిపించింది. నేను అప్పు చేసాను, నేను ఫంక్షన్ చేయాలనుకున్నా, నేను అప్పు చేసి నేను గ్రాండ్గా చేసిన ఆ ఫంక్షన్. అర్థమైందా? కొన్ని మెమరీస్ తెచ్చుకోవడానికి అట్టి ఇట్లా చేసి కొంచెం ఇరుకైపోయింది. కానీ లేకపోతే నాకు ఒక ఛానల్ అవసరం లేదు, నాకు ఏం అవసరం లేదు. నేను చెప్తున్నా కదా, బరాబర్ నా ఛానల్ కానీ కొంచెం మంచిగా హై పొజిషన్కి పోయి నేను కొంచెం నేను హెల్ప్ చేసే స్టేజ్లో ఉంటే, ఫాదర్ లేని వాళ్ళకి నేను కంపల్సరీ హెల్ప్ చేస్తాను, ప్రామిస్ చెప్తున్నా. ఎందుకంటే ఫాదర్ లేకుండా ఎంతమంది ఎన్ని రకాల ఇబ్బంది పడుతూ నాకు కామెంట్స్లో కింద పెట్టినారో నాకు తెలుసు. చాలా మంది తెలుసా, వర్షిత నీలాగానే మేము ఫేస్ చేస్తున్నాం. నిజంగా వాళ్ళకు ఒక కామెంట్ చదువుతుంటే నాకు ఇట్లా మనసు ఇట్లా పులకరిస్తుంది. అయ్యో ఎంతమంది ఉన్నారో ఇట్లా లేకుండా. అట్లా ఒక్కొక్కరు వాళ్ళ బాధని, అంటే ఇప్పుడు ఎవరైనా సరే, మూగజీవాలైనా నోర్లుండే మనుషులైనా బాధ అనేది చెప్తేనే తెలుస్తుంది ఎవరికైనా లోపల నుంచి. ఇప్పుడు వర్షితకి మొన్నట ఆ వీడియో వరకు కూడా నేను చెప్పలేదు తెలుసా వాళ్ళ ఫాదర్కి ఏమైనా సంగతి. అందుకే అది అంతా ఎమోషనల్ అయ్యి ఏడ్చింది. దానికి సింపతి అనిపిస్తుందా నీకు? నీ ఇంట్లో ఎవడన్నా చచ్చిపోతే అప్పుడు తెలుస్తుంది. నిజంగా చెప్తాను, ఇగో మనకి అయినందుకు మనం వాళ్ళని అనడం వేస్ట్. వాళ్ళు చేసింది మనం కూడా సేమ్ రిపీట్ చేయొద్దు. చెయ్యను, నీకు దమ్ముంటే ఎదురు వచ్చి కొట్లాడమని. చిన్న పిల్ల సింపతి కొట్టాల్సిన అవసరం లేదు. ఏడవడం ఇంకా నటించడం ఆ పిల్లకి రాదు. ఒక రియల్ ఎమోషనల్, అది ఫాదర్ కాబట్టి వచ్చింది తప్ప. ఉత్తప్పుడు మేము ఏదైనా ఏడవమంటేనే ఏడవదు ఆ పిల్ల, కొట్టినా ఏడవదు. అట్లాంటిది తెలుసా, గట్టిగా పెంచిన దాన్ని గట్టిగా ఉంటుంది. మొగోళ్ళతో ఢీ కొట్టాలా, మొగోళ్ళతో కొట్లాడాలా. నేను ఎట్లా కొట్లాడతానో, నేను ఎంత స్ట్రాంగ్ ఉన్నానో ఆ పిల్ల కూడా అంతే స్ట్రాంగ్ ఉండాలా. వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, యూట్యూబే కాదు పర్సనల్ గా కూడా అక్కకి కానీ తినకి కానీ చాలా మెసేజెస్ చేసినారు. ఎలా అసలు ఏమైంది, అసలు ఉన్నారా లేరా, క్లారిటీ ఇవ్వండి అని అంటే అక్క అప్పుడు డిసైడ్ అయ్యి క్లారిటీ ఇచ్చింది. అండ్ ఇంకా వర్షిత కూడా ఇప్పటి వరకు ఎన్ని ఇయర్స్ నాకు తెలిసి 14, ఇప్పుడు 14 ఇయర్స్ వరకు వర్షిత కూడా వాళ్ళ ఫాదర్ ఎట్లా చనిపోయిందో కూడా అసలు తెలియదు. అసలు చెప్పలేదు, ఈ అమ్మాయి కూడా అడగలేదు. చెప్తుంటేనే అది అంత ఫీల్ అయిపోయి అంత ఎమోషనల్. నిజం చెప్పాలంటే దాని నెక్స్ట్ డే
కూడా ఆ పిల్ల అవే గుర్తు తెచ్చుకొని నేర్చుకుంటా. అన్నం కూడా తినలే. ఆ బాధ నీకు తెలుసా? నువ్వు వచ్చి చూసినావా? నువ్వు మాటలు మాట్లాడుతున్నావు. ఇప్పుడు నీ వల్ల నువ్వేవో కొన్ని కామెంట్స్ కొంతమంది పెట్టినారని చెప్పేసి మీరు ఛానల్ ఆపేసుకొని మీరు ఇంట్లో కూర్చొని బాధపడితే ఇంకా ముఖం మీద కొట్టి చూపించే దమ్ము మీకు లేనప్పుడు ఛానల్ ఆపేసుకొని కూర్చుంటాను. మాటలు ఎందుకు మాట్లాడుతా? ఏదన్నా చేస్తా, చెప్తున్నా కదా. నేను నా ఫ్యామిలీలో నా లొకాలిటీలో నాకు ఎంత మర్యాద ఉందో, నాకు ఎంత పేరుందో నాకు తెలుసు. నీకు తెలియదు. నువ్వు పెట్టిన దానివి నీకు తెలియదు. నువ్వు అదే మర్యాద అదే పద్ధతిగా ఉంటే మంచిగా ఉంటుంది. నువ్వు ఇంకొకసారి ట్రూ వర్డ్స్, ఆ పేజ్ కూడా చెప్తున్నా ట్రూ వర్డ్స్ అంట. కావాలని అంటే మా ఛానల్కి ఏదో చేయాలని ఆ పేజ్ క్రియేట్ చేసుకొని దాంట్లో నుంచి నాకైతే కామెంట్స్ వస్తున్నట్టు నాకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. వాళ్ళని కాపీ చేసి మాకేం పనిలేదు. వాళ్ళని వీళ్ళు అసలు ఎవరిదో కంటెంట్ కాపీ చేసి మనం చేస్తున్నారంట. మాకు అదే పని ఉంటుంది. మీకు తెలుసా ఎవరెవరి ఛానల్ ఏ వీడియోస్ ఉందో మాకు తెలియదు. తెలుసా? ఉంటాయి కానీ మాకు తెలియదు. ఎవరి వీడియోలో ఏ ఛానల్లో ఏ కంటెంట్ రిలీజ్ చేస్తారో కూడా మాకు తెలియదు. ఎందుకంటే మేము చూడమంత టైం ఉంటుంది హారిక మనకు చూడడానికి. వాళ్ళ జాబ్ వాళ్ళకే, వాళ్ళ పొద్దున వర్ష 8:30కి వెళ్ళిపోయింది అనుకో, 3:30కి వస్తుంది. 3:30కి వస్తే ట్యూషన్ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి సాయంత్రం 7-8 అవుతుంది. మళ్ళీ హారిక కొంతసేపు వస్తుంది. ఆడ కూర్చొని మాట్లాడేసరికి టైం అయిపోతుంది. మీ వీడియోలు చూసుకుంటా, మీ వీడియోలు కాపీ కొట్టుకుంటా, మాకు అంత అవసరం లేదమ్మా ఎవరైనా సరే. అంతేనా? పొద్దున లేస్తామా, స్కూల్కి వెళ్ళిపోతాం, నేను క్లాస్కి వెళ్ళిపోతాం, మళ్ళీ 1కి వస్తా. ఎవరి కంటెంట్లు చూడడానికి కాపీ కొట్టడానికి టైం ఉంటుంది చెప్పు? ఎవరి కంటెంట్ ఎవడు చూస్తాడు? ఎవరి కంటెంట్ కాపీ కొట్టి ఎవరి కంటెంట్ చేస్తున్నాం? ఎవరైతే కాపీ కొట్టి చేస్తున్నారో వాళ్ళకై ఉంటుంది. మీరు మమ్మల్ని చెప్తే నీకు దమ్ముందా నా ముందుకు వచ్చి మాట్లాడు, నా ముందుకు వచ్చి కొట్లాడు, బరాబర్ కొట్లాడతా. నేను మాట మీద నించుంటే మనిషిని. నిజంగా చెప్తున్నా, నాకన్నా ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చి ఎక్కువ అమౌంట్ వచ్చిందంటే యూట్యూబ్లో ప్రామిస్ చెప్తున్నా, తండ్రి వాళ్ళకి కంపల్సరీ నేను హెల్ప్ చేస్తాను. ఇది నా మాట, రాసి పెట్టుకోండి ఎవరైనా, ఇది నా మాట. అర్థమైందా? నేను వాళ్ళు ఒక్కొక్క కమెంట్ చూస్తుంటే నాకు ఇట్లా ఏడుపు వస్తుంది. మీలాగా అంటే ఏడుపు ప్రాణాలకు మరి ఎట్లా మీరేం చేస్తున్నా నాకు తెలీదు. నేనైతే సింపతి అనుకోను అబ్బా. అది నేను అసలు సింపతి అనుకోను. అది ఒరిజినల్ గా జరిగిన పాయింట్ ఒరిజినల్ పెట్టుడేమో కానీ వాళ్ళు వీడియోలు ఆపేసుకుంటున్నారు. సో ప్లీజ్ దయచేసి ఒక రిక్వెస్ట్, మాకని కాదు ఎవరికన్నా సరే, అట్లా పెట్టే వాళ్ళకి బ్యాడ్ కామెంట్స్ అసలు పెట్టకండి. వాళ్ళకి తోచింది వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఎవరికి తోచింది వాళ్ళు చేస్తారు, మాకు తోచింది మేము చేస్తాము. నీకు నచ్చితే చూడు, లేదా నువ్వు చూడకు. అంతే. ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు అభిమానం ఇస్తారు, మేము కూడా ఇస్తాం అంతే. అంతేగాని మీ వల్ల వీళ్ళు ఇట్లా సఫర్ అయ్యి కుట్ట ఛానల్ బంద్ చేసుకోవడం అది కరెక్ట్ కాదు. ఇంకొకటి, మీరు ఎవరు అన్నందుకు మీరు ఛానల్ బంద్ చేసుకోవాలనడం అది ఇంకా తప్పు. ముఖం మీద కొట్టినట్టు ఎదిగి చూపించాలి ఒక మనిషికి. నేను ఒకటే మాట చెప్తా, ఒక మనిషిని దెబ్బతీయాలంటే సైలెంట్ అండ్ సక్సెస్ కావాలి అని మాత్రమే చెప్తా. సో అట్లా ఆపేసుకొని మీరు సఫర్ అవ్వకండి. ఏదున్నా వీడియోలు చేసి చూపించండి కదా మీరు. అంటే ఆ చిన్న పిల్లకి ఏం తెలుసు చెప్పండి? ఆ కామెంట్ల వల్ల ఆ పిల్ల బాధపడి ఆల్రెడీ ఆ వీడియో అయిన తర్వాత 2-3 డేస్ అప్పలేసరికి అన్నమే దీనిలో ఏడ్చుకుంటూ గుర్తు తెచ్చుకొని ఏడుస్తూనే ఉంది. 5 days డిలే అయింది. కొంచెం ఈ కామెంట్ వల్ల కొంచెం డిస్టర్బ్ అయినా నేను. అందుకే 4 to 5 days. యాక్చువల్గా వాళ్ళ డాడీది ఒకటి ఉంటే మీ కామెంట్ల వల్ల ఇంకొకటి ఉంది. అసలు ప్లీజ్ అదొక రిక్వెస్ట్ చెప్తున్నా అక్కడి నుంచి. నేను చెప్తున్నా, ఎందుకంటే అట్లా చిన్న పిల్లకి అంటారు కదా, అందరు ఒక్కొక్కరు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు అంటే అవును బై బరాబర్ సపోర్ట్ చేస్తారు. మాకు నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది కంపల్సరీ. సో అవన్నీ కాదక్క, వాళ్ళు పెట్టినారు వీళ్ళు పెట్టినారు తెలియని మనం కూడా మాట్లాడొద్దు. పెట్టిన వాళ్ళకి మాత్రమే అంటున్నాము అసలు. ఎందుకంటే వాళ్ళకి బాధ అనిపించింది కాబట్టి వచ్చి అంటే వాళ్ళు కూడా అసలు రియాక్ట్ అవుతా అనలేదు. యాక్చువల్గా అసలు వీడియోస్ చేయట్లేదు. ఎందుకు చేస్తారంటే బ్యాడ్ అసలు ఎందుకు సరే ఒక వీడియోలో చెప్పేసుకుంటే అయిపోతుంది. అట్లా మీరు ఇంట్లో కూర్చొని 4 గోడల మధ్యలో ఏడ్చుకుంటూ ఉంటే ఎవరికి తెలియదు. నువ్వు చెప్పుకుంటే తెలుస్తుంది కదా. సో
వాళ్ళెవరో అన్నారని చెప్పి నువ్వు స్టక్ అయిపోవడం అది అసలే కానీ కరెక్ట్ కాదు. కామెంట్లు పెట్టడం హార్ట్ కి తాకుతున్నాయి కదా అక్క, పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టేస్తున్నారు అది ఎట్లా పడితే అట్లా, ముందు వెనకాల ఆలోచిస్తలేరు, అది బాధ. నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంటే, నీకంటూ ఒక బాధ్యత ఉంటే, ఒక ఒక value ఫ్యామిలీ ఉంటే. అంటే గురించి తెలిసి ఉండుంటే అట్లాంటి కామెంట్స్ పెట్టకు, మాకే కాదు ఇంకెవరికి పెట్టకు. సో కొంచెం ఆలోచించు, ఏమైనా పెట్టాలనుకుంటే మంచిదనంతో ఇట్లా కాదు ఇట్లా చెయ్యండి అని చెప్పేసి చెప్పు మంచిగా. మేము చేస్తాం, మేము చేస్తాము, మాతో అయినంత వరకు చేస్తాం, అంతేగాని నువ్వు సింపతికే కొడుతున్నావు, వ్యూస్ పోతలేవని చేస్తున్నావు, దొంగ ఏడుపులు ఏడుస్తున్నావు, నీ వెనకాల ఎవరున్నారో వాళ్ళని తెచ్చి మాట్లాడు, కాపీ కంటెంట్ చేస్తున్నావు, ఇట్లాంటి మాటలు నీకు మాట్లాడాలనిపిస్తే నువ్వు ముందుకు వచ్చి మాట్లాడు, అదే వీడియో మేము పెడతాము. నీకు అంత ఫైట్ చేయాలనిపిస్తే చెప్పు, అవే మాటలతో ఫైట్ చేద్దాం. మీరు అనుకుంటారు కామెంట్ పెడితే వీడియోస్ బంద్ చేస్తారు, అట్లా బంద్ చేస్తారు, బంద్ చేద్దామని అని అనుకునే లోపే మాకు ఒక ఏమంటారు, నేను ఎంత ఏడుస్తానో అంత స్ట్రాంగెస్ట్ టఫెస్ట్ ఫైట్ ఇస్తాను అనమాట. అది తెలియదు ఇంకా నా ముందుకు వచ్చి మా గలీలో నిజంగా నా జోలికి రావాలంటే భయపడతారు, నా నోరు అట్లాంటిది. అని చెప్పాను, నీకేదైనా ఉంటే నా ముందుకు వచ్చి కొట్లాడు. కానీ చాలా మంది చాలా సపోర్ట్ చేస్తున్నారు సీరియస్ గా, వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎవరో 2-3 వల్ల వేరే వాళ్ళని ఎందుకు డిసప్పాయింట్ చేయడం. సో నిజంగా చెప్తున్నా, నువ్వేదన్నా నువ్వు ఉంటే ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేసి ఇట్లా కదా అట్లా కానీ మాట్లాడలేకపోతే నా దగ్గరకు వచ్చి మాట్లాడు. ఇప్పుడు నువ్వు పెట్టడం వల్ల నిన్ను చూసి ఇంకొకటి పెడతాడు, ఇవన్నీ మేము తీసుకోలేం కదా, ఒంటరిగా బతుకున్న ఆడవాళ్ళం అండి. కొంచెం ఆలోచించి పెట్టండి. ఎందుకు చెప్పు, ఎందుకు ఎందుకంత పొగ నీకు చెప్పు. అవును, మేము అందరితో మంచిగా ఉన్నాం, మేము మంచిగానే ఉంటాం, ఆబ్వియస్లీ నేను మంచిగా ఉంటా, ఎవరితోనన్నా మంచిగా ఉంటా. వాళ్ళు ఇచ్చినా ఇయ్యకపోయినా మేము కొలుస్తాం, నేను మాట్లాడతా, నేను అందరితో మంచిగా ఉంటాను, నాకు ఎవరితో శత్రుత్వం లేదు. ఇప్పుడు నాకు ఎవరితో నేను శత్రువు నా ఇంటికి వచ్చినా కూడా నీళ్ళు ఇస్తా, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నాది, అర్థమైందా? నీకేదైనా ఉంటే నా ఫేస్ టు ఫేస్ మాట్లాడు, చెప్పు. నువ్వేమన్నా చెప్తావా వర్షిత? ఆమె ఏం చెప్తుంది అక్క, ఆమెకేం తెలుసు. నా బిడ్డ చిన్న వయసులోనే చేసుకొని అయిపోయి మమ్మీ నీకు సపోర్ట్ చేస్తా అని ముందుకు వచ్చి ఛానల్ పెట్టించిన తర్వాత అన్న వచ్చి ఇట్లా మంచిగా చెప్పండి, ఇట్లాంటి మంచి మాటలు పెట్టండి, హ్యాపీ అనిపిస్తుంది చూసే వాళ్ళకి కూడా. ఇట్లా కాదక్క, ఇట్లా చేపి హారిక అందరూ పాజిటివ్ గా, నేను ఇట్లా సఫర్ అయినా, మా ఫ్యామిలీ ఇట్లా సఫర్ అయింది అంటే మా గురించి చెప్తుంటే వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి వాళ్ళు బాధపడుకుంటా కామెంట్స్. అట్లాంటి కామెంట్స్ పెట్టండి, అట్లాంటి కామెంట్స్ ఇస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది మాకు. అంటే అది బాధపడుతుంటే కూడా ఇంత మంచి మనుషులు వాళ్ళు కూడా ధైర్యం చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సీరియస్ గా చెప్పాలంటే అట్లా ఎవడో పెట్టిండని చెప్పి వాన్ చేసి ఇంకొకటి అట్లా కాకండి అందరూ. సో ప్లీజ్ దయచేసి మీకు ఏమైనా చెడు అనిపిస్తే మంచితనంతో చెప్పండి, మారుతారేమో. కానీ అదే నువ్వు చెడుగా చెప్తే ఇంకా చెడు చేయాలనిపిస్తుంది. సో పెట్టే ముందు ఆలోచించి పెట్టు. అండ్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, నిజంగా థ్యాంక్ యూ. వాళ్ళకి ఎంత చెప్పిన ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఈ 100Kని కూడా కాపీ కొట్టారన్నారు కాదు, కంపల్సరీ 100K అయితే మేము కొన్ని ఆడపిల్లలకి కొంతమంది మగపిల్లలకి లేని వాళ్ళకి కొంచెము ఏంటంటే ఏదన్నా గివ్ అవే అంటే లైక్ చదువుకోవడానికి బుక్స్ లేకపోతే పెన్స్ లేకపోతే ఇట్లా మేము అనుకున్నది ఇవ్వాలి అని అనుకుంటున్నాం అంతే. కొంతమంది 100 రూపీస్ వచ్చినా ఒక 20 రూపీస్ పెట్టాలి అని చెప్పి ఆ ఉద్దేశం అంతే, అట్లా అన్నమాట. సో కొంచెం చూసి పెట్టండి పెట్టేవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్, మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు, నేను వాళ్ళని ఏమనట్లేదు. సో మీరు ఎంత బాగా సపోర్ట్ చేస్తే మేము అంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము ఈ రోజు ఇక్కడ ఉండి ఇదే కెమెరా ముందు మాట్లాడుతున్నాము సీరియస్ గా. సో ఇదే సపోర్ట్ ఎప్పుడు చేయండి. సో ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందు వస్తాం. సో మీరు కూడా ఎవరు అన్న మాటలకు వెనకడుగు వేయకుండా ముందడిగేసి చూసి ఇంకా బాగుంటుంది అనమాట. ఫైట్ చేయాలా మనం ఎప్పుడు. సో బై బై చెప్పండి. మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో కాపీ చేస్తున్నాను మాత్రం బెటర్, మీకన్నా డబల్ అయిపోతాం మేము.
థ్యాంక్ యూ సో మచ్. ఇది కూడా ఏం కాపీ కొట్టిన వీడియో కాదమ్మా, పెట్టిన కామెంట్లకి రియాక్ట్ అయ్యింది. ఇది ఎవరు చేసినారు? అది కూడా ఒక రోజు ఆ వర్షిత అంటే నిన్న వాళ్ళ ఫాదర్ది రివీల్ చేసినాం కదా, దాని కింద కమెంట్స్ అని ఒక రోజు షార్ట్ వీడియోస్లో పెడతాం మేము కంపల్సరీ. అందరికీ కాంటాక్ట్లోనే ఉంటాము. ఈ 100K అయితే మాత్రం కంపల్సరీ గివ్ అవే అయితే ఉంటుంది మీకు.